కొంత బాయిల్డ్ రైస్, కొంత రా రైస్. బట్ చాలా మటుకు ఈ యాసంగిలో వచ్చిన పేడీ అందు గురించి చెప్తున్నాం కదా, కొంచెం అడిషనల్ కోటా బాయిల్డ్ రైస్ కూడా తీసుకురావడం జరిగింది. ఒకవేళ పేడీ వర్షం పడినా అటువంటి పేడీని బాయిల్డ్ రైస్ వస్తూ చేస్తాము. సో బాయిల్డ్ రైస్కి సఫిషియెంట్ కోటా ఉంది. నేను పర్మిషన్ ఇస్తామని చెప్పాం. తర్వాత ఇప్పటికీ 7,000 సెంటర్ అమల్లో ఉన్నాయి, పనిచేస్తున్నాయి. ఇంకా జిల్లా అడ్మినిస్ట్రేషన్కి అది చెప్పడం జరిగింది. ఇక్కడ అటువంటి సపోజ్ కొన్ని ప్రాంతాల నుంచి ఒక స్పీడ్ వచ్చేస్తుంది కదా, అటువంటి చోట్ల ఎడిషనల్ సెంటర్ పెట్టమని కూడా చెప్పడం. సిఎంఆర్ బ్యాక్లాగ్ మీరు చూస్తున్నారు. డిఫాల్టర్ ఎవరైనా వచ్చినా వారికి ఒక గింజ ఇవ్వము, వసూలు చేస్తున్నాము. సిఎంఆర్ చాలా వేగవంతంగా ఉన్నది. లాస్ట్ టైం అంటే మన జనరల్ గా స్పీడ్ ఏదైతే ఉందో 47% ఇప్పటికీ అయిపోయింది. మిల్లర్స్ ఏమంటున్నారు ఇప్పటి వరకు సిస్టమ్ ఏంటిది అంటే ఈసారి బాయిల్డ్ రైస్ ఇవ్వాలా లేకపోతే రా రైస్ ఇవ్వాలా ఈ సిఎంఆర్ దానికి ఇంకా పాలసీ డిసిషన్ తీసుకోలేదు గవర్నమెంట్. తీసుకున్నారు కనుక అటువంటి వారికి ఒక భరోసా ఇవ్వడం. మేము స్టేట్మెంట్ ఇచ్చాం, టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది, మీ ద్వారా కూడా స్పష్టంగా ముఖాముఖిగా అందరికీ చెప్పడానికి మనం చెప్తున్నాము. ఏది ఉన్నా ఏది సరే అకాల వర్ష యాక్చువల్గా కొన్ని చోట్ల మాత్రమే ఉంది. మొన్న ఒక ఉదాహరణ చెప్పాము. శనివారం నాడు కొన్ని చోట్ల పడింది, కానీ ఓన్లీ 40 మండలాలు మాత్రం ఎఫెక్ట్ అయింది. అది కూడా 138 సెంటర్ మాత్రం ఎఫెక్ట్ అయింది. మిగతా చోట్ల అక్కడ కూడా కాపాడుకొని అదే రోజు 70,000 మెట్రిక్ టన్ కొని మనం పంపించడం జరిగింది. సో దట్ మీన్స్ వర్షంలో ఇంకా యాక్టివ్గా పనిచేయాలి మా వారికి చెప్పడం జరిగింది. మేము ముందుగానే చెప్పాము. దానికి ఏది కావాలా, మెయిన్ టార్పోలిన్ ఉన్నాయి, టార్పోలిన్ దండిగా సప్లై చేస్తాం. కలెక్టర్ సివిల్ సప్లైస్ కి కూడా మొన్న ఆ పవర్ డెలిగేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉంటే మీరు కొనుగోలు చేయండి, రైతులకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోండి. తర్వాత కొన్ని మెకానికల్ డివైస్ అది కూడా డ్రాయర్స్ కానీ అది కూడా సఫిషియెంట్ గా ఇస్తాము. సో ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత నేను కొన్ని సెంటర్ తిరిగి స్వయంగా రైతులతో ముఖాముఖి వాళ్ళ సమస్య తెలుసుకోవాలా. ఇక్కడ వాళ్ళు ఒక తమ్ముడు చెప్పారు కొద్దిగా వాటర్ కి ఉన్నది. అంతకు ముందు కూడా డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీస్ అన్ని చోట్ల కూడా నీడ ఉండాలి, మజ్జిగలు ఉండాలి, ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల అది టాబ్లెట్ కూడా పెట్టారు. సో మనం ఒకసారి ఇక్కడ కాలు పెట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా రైతులకు మొత్తం మెయిన్గా ఏమైతుంది సార్, కొన్ని సెంటర్లలో డాడీ ఎక్కువ వస్తుంది సార్.